దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భయము లేకుండా తృప్తి కలిగి బ్రతుకుతాడు. ఏమొస్తున్నా, అరే కీడు వస్తున్నా కూడా జడియడు, వనకడు, బెదరడు, వెనుకంజ వేయడు. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని బెదరక, భయపడక, వెనుదిరగక తృప్తి కలిగి జీవిస్తాడు. ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగినవారు. భయం లేనోడికి, భక్తి లేనోడికి భయపడుతూనే ఉంటాడు వాడు. మీరు దేవుడికి భయపడితే భూమి మీద ఏ నర మానవుడికి భయపడాల్సిన అవసరము రాదు. అందుకే బైబిల్ కూడా ఉంది, ఎవరికి భయపడాలి? నేను చేసిన మనుషులకి మీరు భయపడకూడదు, మనుషుల్ని చేసిన నాకు మీరు భయపడాలి. ఈరోజు మన భయం అంతా మనుషులకే. కొంచెం లేటు పోతే వాడు ఉద్యోగులకి తీసేస్తాడన్న భయం మనకు ఉంటుంది, కానీ ఆదివారం కొద్దిగా లేటుకు వెళ్తే దేవుడు నన్ను ఏమనుకుంటాడన్న భయం మనకి ఉండదు. ఈ జాబ్లో నేను టార్గెట్ మిస్ అవ్వకపోతే ఉద్యోగ లొకేషన్ తీసేస్తారు, లేకపోతే నాకు ఏదైనా వార్నింగ్ లెటర్ ఇష్యూ చేస్తారన్న భయం నీకు ఉంటుంది. కానీ ఈరోజు వాక్యం చదువుకోకపోతే దేవుడు నన్ను మెచ్చుకోడు, దేవుడు నన్ను తృప్తిపరచడు అన్న భయం మనకి ఉండదు. అందుకే ఈరోజు నిజంగా ప్రతి మానవుడు మనుషులకే భయపడుతున్నాడు, కానీ దేవునికి మాత్రం భయపడుట లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని మనం బ్రతకటానికి అదొక పనిముట్టు, మనకు ఉపయోగపడే ఒక వస్తువు. ఏది? భయభక్తులు అనేది క్రైస్తవునికి ఉపయోగపడే ఒక వస్తువు. దీన్ని ప్రతిరోజు ప్రతి క్షణం వాడాల్సిందే. ఫోన్ని వాడతాం బాగా, అవునా? వాహనాల్ని మంచిగా వాడతాం, దాన్ని బండి బోర్కి వచ్చేంత వరకు వాడతాం, అవునా? సర్వీస్కి ఇచ్చేంత వరకు వాడతాం. కానీ మన బండి మాత్రం సర్వీస్కి రాదు. ఏది? వారం వారం ఈ సర్వీస్కి రాదు. ఏ సర్వీస్కి? బండి ఇచ్చే సర్వీస్ షెడ్కి కాదు, ఈ సర్వీస్ షెడ్కి. హలో, నీ బండి ఈ సర్వీసింగ్కి అయిపోతే ఏమవుతుంది చెప్పు నాకు? ఖరాబ్ అయ్యి ఏమైంది? ఇంకెక్కువగా డ్యామేజ్ అయ్యి 2000తో పోయేది 20,000 అయింది, అవునా? సర్వీస్ టైంకి ఇవ్వకపోతే. ఈరోజు నువ్వు దేవుడి సర్వీస్ కూడా టైంకి రాకపోతే నీ బండి పాడైద్ది, నీ ఇంజన్ పాడైద్ది, నీకు మళ్ళీ ఖర్చు ఎక్కువైద్ది, అపోలో హాస్పిటల్లో బిల్లు ఎక్కువైద్ది. లేదా బైబిల్లో? లేదా? నా శరీరము రక్తము అయోగ్యంగా తీసుకున్నవాడు, ఎటువంటి యోగ్యత ఎటువంటి అర్హత లేనివాడు ఏం చెందుతాడు? రోగాల పాలవుతాడని వాక్యం రాస్తుంది. మనకి ఫస్ట్ సండే వస్తే మనకు గుర్తొచ్చేది ఒకటే, వైట్ డ్రెస్సు, ఆయన శరీర రక్తం తినాలి. అంతకు మించి మనకేం గుర్తురాదు. యోగ్యత కలిగి తీసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి, భయభక్తులు కలిగి తీసుకోవాలనే ఆలోచన మనకి రాదు, ఉపవాసముతో తీసుకోవాలనే ఆలోచన మనకి రాదు. మన శరీరాన్ని నలగొట్టబడినప్పుడు, ఆయన శరీరాన్ని మనం తిన్నప్పుడు ఈ శరీరంలో తన రక్తంతో ప్రోక్షించి మనల్ని ఆరోగ్యంగా ఆయుష్కాలాన్ని ఇచ్చి మనకు ముందుకు నడిపిస్తాడు.